ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా మనం నిన్నటి వరకు నిరంజన అనేటువంటి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇవాళ నామంగానే తీసుకున్నట్లయితే నిర్లేప. నిర్లేప అంటే సంబంధము లేనిది, ఆసక్తి లేనిది, కర్మబంధము లేనిది అని అర్థం. అంటే ఏమిటి? సంబంధం లేకుండా మరి ఎలాగంటే ఆవిడ శక్తిని ఇస్తుంది అంటే అలా కాదు. ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, నేనే చేశానని చెప్పుకుంటూ ఉంటాం. ఆవిడకి అసలు అవసరం లేదట అది. అంటే ఎప్పుడు కూడా నాది, నా వల్లే జరిగింది, నేనే దానికి బాధ్యుడిని, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే కర్మకి మనం బంధులం అయిపోతున్నాం. అమ్మవారు ఏంటంటే మనకి అమ్మవారు కానివ్వండి, శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క శ్యామలా అమ్మవారే కృష్ణావతారంలో వచ్చిందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క లలిత అమ్మవారే రామావతారంలో వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ కృష్ణుడు కూడా మనకి అదే చెప్తాడు మహాభారతంలో, మనకి భగవద్గీతలో. అర్జున, నేను ఎటువంటి కర్మ చేయకపోయినా నడుస్తుంది, నేను కర్మ చేయాలనేటువంటిది అసలు అక్కర్లేదు, అయినా కానీ నేను కర్మని చేస్తున్నాను అంటే నువ్వు కూడా నీ కర్మని చెయ్యు అంటే ఏంటంటే ప్రతి కర్మని అమ్మవారు కూడా చేస్తుంది, కానీ దాంతో బంధము లేకుండా ఉంటుంది. మనం కూడా ఏంటంటే అమ్మవారి నామాలు చదువుకుంటున్నాం, నిర్లేప అని చదువుతున్నాం అంటే అమ్మ నువ్వు ఎలా అయితే భక్తులు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకి ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, మహేష్ బాబు ఫ్యాన్స్ అని రకరకాల మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అతను ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే అబ్బా నేను ఫ్యాన్ కదా, నేను పోయి అక్కడ పోయి పార్టిసిపేట్ చేయాలి. అలాగే అమ్మవారి భక్తులు ఉంటారు, ఏదైనా ఉత్సవం జరుగుతుంది, నేను వెళ్ళి అక్కడ సేవ చేస్తా అంటారు. అంటే నువ్వు చెయ్యడం ఒక ఎత్తు, ఆ తత్వాన్ని ఓన్ చేసుకోగలగాలి. నిర్లేప, అమ్మవారు నిర్లేప అంటే నా యొక్క నేను భక్తుడిని కాబట్టి అమ్మవారి భక్తుడిని, నేను కూడా దేనికి అందుతున్నట్టుగా ఉంటాను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అంతేగాని ఒకదాని మీద ఎక్కువ ఆసక్తి, ఒకదాని మీద తక్కువ ఆసక్తి నాకు ఉండకూడదు. ఒకదాని మీద ఎక్కువ ప్రేమ, ఒకదాని మీద తక్కువ ప్రేమ నాకు ఉండకూడదు. అదేవిధంగా అంటే తన పరభేదాలు లేకుండా ధర్మంగా ఉండగలగాలి, ఒక ముక్కలో చెప్పాలంటే. అలా గనక ఉండగలిగితే అమ్మవారికి ఇష్టం కూడా. అదేవిధంగా నిర్మల, మలరహితమైనటువంటి నిర్మల అంటే ఇక్కడ ఇది కూడా ఏమిటంటే అమ్మవారు మలరహితమైనటువంటి నిర్మల. అంటే మనకంటే మాలిన్యాలు ఉంటాయి, అమ్మవారికి ఏం మాలిన్యాలు ఉంటాయండి? మనం కూడా మలరహితంగా మాలిన్యాలు ఏమీ ఉండకుండా ఉండాలంటే ఓం నిర్మలాయై నమః అని చెప్పి చేసుకోవచ్చు. అదేవిధంగా నిత్య, అమ్మవారు ఇప్పుడుంది అప్పుడు లేదనేది ఉండదండి. నిత్య మనకు కొన్ని జీవితంలో కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అట్లాగా ఇప్పుడు ఆస్తుంది, రేపు లేదండి. ఇప్పుడు బాగా సంపాదన ఉంది, రేపు లేదండి. ఇప్పుడు బాగా బిజినెస్లు చేసాము, రేపు లేదు. లేదా ఇప్పుడు లేదు అప్పుడు ఉంది. మొన్నటి వరకు ఏం చేయలేకపోయామండి, కానీ ఇప్పుడు బాగా సంపాదిస్తున్నామండి. అంటే మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అదేవిధంగా పవర్ ఉంది, పవర్ పోయింది, వైఫై ఉంది, పోయింది. అంటే మనకి గ్యాప్స్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని దొరకవచ్చు, కొంత దొరకకపోవచ్చు. కంటిన్యూస్గా ఉండేది ఏంటి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో కంటిన్యూస్గా ఉండేది ఇదని చూపించండి అంటే అమ్మవారిని చూపించగలం, భగవత్ శక్తినే చూపించగలం. అమ్మవారు ఎవరు? శక్తి స్వరూపిణి. అన్నిట్లో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో అమ్మవారు. శక్తి లేదు అసలు ఆ పదార్థమే ఉండదు. ఇంక అక్కడ శక్తి ఉంది, అక్కడ ఆ పదార్థం అది కదులుతుంది, పెరుగుతుంది, లేకపోతే దానిలో ఉండేటువంటి ఒక ఎనర్జీ ఉంది అంటే అమ్మవారు ఉంది అక్కడ. అమ్మవారు కంటిన్యూస్గా ఉంటుంది. అది రూపాంతరం చెందితే ఆ రూపాంతరం చెందిన రూపంలో మళ్ళీ ఉంటుంది అక్కడ. కాబట్టి నిత్య అనే నామం ఏంటంటే నిత్యము మనకు కావాలి. ఏదైనా అంటే ఇవాళ బాగా బిజినెస్ నడిచిందని రేపు నడవలేదు. అమ్మ నిత్య, ఓం నిత్యాయే నమః. అమ్మ నువ్వు నిత్యము ఎలాగైతే నీ యొక్క
శక్తిని ప్రసరింపజేస్తున్నావు, నాకు కూడా అలా నిత్యము కూడా నీ యొక్క అనుగ్రహం ఉండాలనుకుంటే నిత్య అనేటువంటిది చేసుకోవచ్చు. నిరాకార, ఆకారం లేనిదట. అదేంటంటే ఆకారం లేకపోతే ఎలాగంటే అలాగే ఒక ఆకారం ఉండదని అర్థం. ఒకే ఆకారంతో స్టెబిలిటీగా ఉండదు. మనం ఉన్నాం, మనుషులు ఇలాగే ఉంటాం. లేకపోతే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ యవ్వనం నుంచి నడి వయసు, బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి నడి వయసు, నడి వయసు నుంచి వృద్ధాప్యం, అలా అయిపోతూ ఉంటాం. అలా అని అమ్మవారికి ఎప్పుడు 16 ఏళ్ల ప్రాయంగానే ఉంటుంది. అంటే ఏమిటి? అసలు పుట్టుకుంటే మరణం. అసలు తరిగిపోయేది ఉంటేనే కదా ఫస్ట్ ఇక్కడ అయిపోవడానికి. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ ఉండేటువంటిది అమ్మవారు. కాబట్టి నిరాకార, ఆకారము లేదు అమ్మవారికి. ఈ ఆకారమే స్పెసిఫిక్‌గా ఉండదు. ఏ ఆకారమైనా దాల్చగలదు. ఒకే ఆకారం అనుకోండి, ఈ ఆకారంలో ఉంది, ఈ షేప్‌లో ఉంది కాబట్టి ఇది ఇండియా అని గుర్తిస్తున్నాం. ఇంకో షేప్‌లో ఉంటే చైనా అంటాం, అమెరికా అంటాం. అసలు ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఏ ఆకారం అని చెప్తాం? అందుకని నిరాకార, ఒకే ఆకారంలో ఉండదు. కాలస్వరూపురాలు అమ్మవారు. అందుకని ఏంటి, కాలం ఒకలాగే ఉండగా ఇప్పుడు. అందుకని ఏది కూడా ఎప్పుడూ ఒకలాగే ఎందుకు ఉండదు అంటే అది మారుతూ ఉండాలి. ప్రకృతి ధర్మం అది. అమ్మవారు ప్రకృతి అంటారు. ప్రకృతి ధర్మం ఏంటి? మార్పే ప్రకృతి ధర్మం. మరి అలాంటప్పుడు అమ్మవారిని ప్రకృతి అంటున్నప్పుడు అమ్మవారు ఒకే ఆకారంలో ఉండాలని ఎలా అంటాం? మారుతూ ఉండాలి. మారకపోతే జీవితం అనేది ముందుకు సాగదు. విత్తనం వేసాము, ఆ విత్తనం అలాగే ఉండకుండా మొలకెత్తాలి. మొలకెత్తింది మొక్క అవ్వాలి, మొక్క అయ్యి చెట్టు అవ్వాలి, దానికి మళ్ళీ పళ్ళు రావాలి. ఒక టైంకి అది అయిపోవాలి. దాని యొక్క మొక్క నుంచి వచ్చినటువంటి ఆ ఫలాలు ఏమైనా మళ్ళీ ఇంకో చెట్టుగా మారాలి, ఇంకో మొక్కగా మారాలి, ఇంకో దగ్గర పడుతూ ఉండాలి. అలా ఏంటంటే అమ్మవారు నిరాకార అంటే ఇలా అర్థం చేసుకోవాలి. నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడూ ఒకే దానిలా కాకుండా మార్పుని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావో నువ్వు విన్ అవుతావు లైఫ్లో. శ్రీమాత్రే నమః.